సడన్గా క్రియాటిన్ పెరగడం. దీనికి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇవాళ చెప్తాను. ఈ మధ్య నా దగ్గరికి రమ్య గారు వచ్చారు. రమ్య గారు ఎప్పటి నుంచో సీకేడీ పేషెంట్. అంటే చాలా వరకు తన క్రియాటినిన్ 1.5 నుంచి 2 మధ్య ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అలాంటి ఆవిడ ఈసారి తన రిపోర్ట్లో క్రియాటినిన్ 4 ఉందని చూపించారు. ఏం జరిగిందని ఆరాధిస్తే దానికి రమ్య గారు అన్నారు, డాక్టర్ గారు నేను ఈ మధ్య డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను, డెంటల్ ట్రీట్మెంట్ తర్వాత క్రియాటిన్ పెరిగిందని. కానీ అసలు నిజం ఏంటంటే క్రియాటిన్ పెరగడానికి కారణం డెంటల్ ట్రీట్మెంట్ కాదు. తను చేసిన ఒక మిస్టేక్. ఆ మిస్టేక్ ఏంటంటే తనకు కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టు ఆ డెంటల్ సర్జన్కి చెప్పకపోవడం. తను కిడ్నీ ప్రాబ్లం ఉందని డెంటల్ సర్జన్తో చెప్పకపోవడం వల్ల ఆ డాక్టర్ గారు యథావిధిగా మిగతా అందరికీ రాసినట్టు నార్మల్గా పెయిన్ కిల్లర్స్ రాశారు. దేర్ఫోర్ ఆ పెయిన్ కిల్లర్స్ వాడిన తర్వాత 3 డేస్లోనే క్రియాటినిన్ 1.5 నుంచి 4 దాకా జంప్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ కథలో నీతి ఏంటంటే మీకు సీకేడీ ఇష్యూ ఉన్నా, క్రియాటిన్ ప్రాబ్లం ఉన్నా, లేక మరేదైనా కిడ్నీ ఇష్యూ ఉన్నా 100% అది డెంటల్ సర్జన్ కావచ్చు, ఐ డాక్టర్ కావచ్చు, మరే ఇతర డాక్టర్ అయినా కావచ్చు, దయచేసి ఆ సంగతి రివీల్ చేసి మీ పాత రిపోర్ట్స్ అని చూపించండి. అప్పుడు వారు మీ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుకోకుండా మీ కిడ్నీకి ఫ్రెండ్లీగా ఉన్న పెయిన్ కిల్లర్స్ కావచ్చు, లేక కిడ్నీకి ఫ్రెండ్లీగా ఉన్న యాంటీబయాటిక్స్ కావచ్చు ప్రిస్క్రైబ్ చేస్తారు.